జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమని నా టికెట్ కన్నబాబు టికెట్ లేదంట, జగన్ గారు అనౌన్స్ చేయలేదంట. ఒరే బాబు, వైఎస్ఆర్పేటలో మా స్థాయి మాకు తెలుసు. ఫస్ట్ నీ టికెట్ నువ్వు చూసుకో. నీ టికెట్కే మీ ఇంట్లో పోటీ. ఎవరైతే మీ అన్న కొడుకున్నాడో ఉమామహేశ్వరరావు కానీ, లేకపోతే మీ అన్న కోడలు రెడీగా ఉన్నది చూసుకో. నీకు తెలియట్లేదు తెలుగుదేశం పట్ల ఏం జరుగుతుందో చెప్పండి, నేను చెప్తాను. మీ కుటుంబంలో నువ్వు 4వ వాడు టికెట్ రేసులో 1, 2, 3 ఉన్నారు. నువ్వు 4వ వాడికి పరిగణలోకి ఉన్నావు, తెలుసుకోవాలి విషయం. మీ అన్నగారు కోడలు ముందున్నారు, తర్వాత మీ అన్నగారు అబ్బాయి ఉన్నాడు, తర్వాత నువ్వు వచ్చావు. 4వ వాడికి ఉన్న పరిగణలోకి వచ్చి ఫస్ట్ మీ కుటుంబంలో నువ్వు ఫస్ట్ ప్లేస్ రా ఫస్ట్. తర్వాత చంద్రబాబు నీ గురించి ఆలోచిస్తాడు. పైపు నీ టికెట్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుక్కోవాలా. బోర్డు ఉన్నారా బాబు నీ పార్టీలో? ఫస్ట్ ఇవన్నీ తెలుసుకుని విమర్శించు. త్వరలో అనౌన్స్ అవుతాయి మా టికెట్లన్నీ. ఎప్పుడు అనౌన్స్ అవుతాయి డేట్లు నాకు తెలుసు, కానీ మేము చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఇక్కడ అంతా కూడా ఇక్కడ నేను, అక్కడ కన్నబాబు గారు, ఎంపీ మేడం గీత గారు పిఠాపురం కాన్స్టిట్యున్సీకి, పత్తిపాండి గారు, వరపల్లి సుబ్బారావు గారు, తుని దాడిశెట్టి రాజా గారు, ఇంకో నియోజకవర్గం జగ్గంపేట తోటనరసింహ గారు, పెద్దాపురం దౌడు దొరబాబు గారు. ప్రస్తుతానికి మా జగన్మోహన్ రెడ్డి గారు 99.99 మాతోటే రేసులోకి, మాతోటే ఈ ఎలక్షన్ రేస్కి వెళ్తారని నేను భావిస్తున్నాను. త్వరలోనే మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మా లిస్టు త్వరలోనే, ఇక డేట్ చెప్పను కానీ త్వరలోనే ప్రకటిస్తారు. కానీ మేము ధైర్యంగా ఉన్నాం, ప్రకటిస్తారు. ఎంపీ క్యాండిడేట్ నాది ఇక తెలియదు సార్, డిస్కషన్లో ఉంది. ఎంపీ క్యాండిడేట్ అయితే మరి 15 రోజులు 20 రోజులు పట్టచ్చు. ఎమ్మెల్యేలు అయితే నాకు తెలిసిన ముఖ్యమంత్రి త్వరలోనే అనౌన్స్ చేస్తారు అందరికి. ఓకే సార్. మా బాబు దేవుడి దేవల్ల మా వైఎస్ఆర్పేటలో మేమంటే నమ్మకం ఉంది, మా నాయకుడితే మాకు నమ్మకం ఉంది. టికెట్లు వచ్చినా రాకపోయినా మేము జగన్ గారితో ఉంటాం, జగన్ గారికే పనిచేస్తాం. ఫస్ట్ నువ్వు మీ కుటుంబంలో రేసులో ఫస్ట్ ఉంటుంది, తర్వాత ఇక టికెట్ తెచ్చుకునే కార్యక్రమం తర్వాత ఉంది కానీ అని ఈ సందర్భంగా కొండబాబు తెలియజేసుకుంటూ 4వ స్థానం నుంచి కుటుంబంలో ప్రథమ స్థానం రావాలని కోరుకుంటున్నాను.